శామ్యూల్ కార్తిక్ గారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నమస్తే అండి. సార్ మనం చూస్తున్నాం ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా ఈ నీటి విషయంలో ఈ నదీ జలాల విషయంలో తగ్గేదేలే అంటున్నారు. చంద్రబాబు ఏమో అంటే ఆ జలాల వల్ల మేము వాటిని వినియోగించుకుంటే ఏ రాష్ట్రానికి నష్టం లేదు, అంత అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నారు. మరి ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏమో ఇవాళ ఎలాంటి వ్యాఖ్యలు చేశారంటే తెలంగాణకు నీటి ప్రయోజనాలు అందాకే మిగతా రాష్ట్రాలకు ఇస్తాం, మిగిలిని వాళ్ళు తీసుకోవాలన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఈ అంశాలు ఎలా చూడొచ్చు అంటారు కార్తిక్ గారు? మేడం, అయితే ముందుగా ఈరోజు దేశ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కనీసం ఈ సంవత్సరం నుంచైనా మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ప్రకటించబడడానికి నాంది పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వివాదాలు అనేటివి మేడం ఈరోజు గతంలో చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఈ వేదిక పైన కూడా అనేక మార్లు మేము చెప్పినాం. మాకు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే ముఖ్యము. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలము తర్వాత తదనంతరం కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ఎందుకంటే ఈ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ ఏమి కోల్పోయిందో మాకు తెలుసు, ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి ఆత్మ బలిదానం యొక్క ఆ ప్రాణం యొక్క విలువ తెలిసిన పార్టీ ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే మేము ఏమంటున్నామంటే ఎప్పుడు కూడా మేము పక్క రాష్ట్రంలో మేము రాజకీయంగా ఎదగాలనో లేకపోతే అక్కడ కూడా మాకు కార్యవర్గం కావాలనో అంటే ఇట్లాంటి మా స్వార్థ పార్టీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసము మేము తప్పుడు నిర్ణయాలు తీసుకోము. ఒకవేళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆనాడు రాయలసీమకు పోయి ఇక్కడ రాయలసీమకు రతనాల సీమ కావాలి, మా దగ్గర చాలా మిగులు నీళ్ళు ఉన్నాయి, మీరు తీసుకెళ్ళండి అని ఒక వ్యాఖ్య స్టేట్మెంట్ చేయకపోయి ఉంటే ఈరోజు ఇట్లాంటి పరిస్థితి వచ్చేదే కాదు. అట్లాగే మహారాష్ట్ర వాళ్ళకు కూడా మా దగ్గర ఎస్ఆర్ఎల్ శ్రీరామ్ సాగర్లో కూడా చాలా నీళ్ళు ఉన్నాయి, మీరు తీసుకొని వెళ్ళండి, పెద్ద మనసుతో చెప్తున్నానని ఇష్టానికి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చేసినాడు. ఆ రోజు ఇట్లాంటి నీటి వివాదం ఉన్నప్పుడు ఎట్లా అయితే రేవంత్ రెడ్డి గారు ఒక ఆల్ పార్టీ మీటింగ్ని పెట్టి ఆల్ పార్టీ మీటింగ్కి అందరినీ పిలిచి వాళ్ళ యొక్క పార్టీ అభిప్రాయాలని తీసుకున్నట్లుగా గతంలో గనక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా అన్ని పార్టీలను పిలిచి కనుక ఒకవేళ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి దీనిపైన ఏంటి వివరణ, మనం ఏం చేద్దామని వాళ్ళు ఒకవేళ మాట్లాడుకొని ఆ రోజే కనుక టెలిమెట్రిక్ వ్యవస్థను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఈరోజు ఇట్లాంటి పరిస్థితి వచ్చేదే కాదు. కాబట్టి ఇంకొక మాట కూడా చెప్తా మేడం, నేను 2014 ఎన్నికల్లో వీళ్ళు ఒక పెద్ద మేనిఫెస్టోని ఇచ్చారు, దాదాపు 32 నుంచి 35 పేజీల మేనిఫెస్టోని ఇచ్చారు. ఆ మేనిఫెస్టోలో నాటి కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీ పైన చాలా అబండాలు వేసి వాళ్ళు పెద్ద మేనిఫెస్టోని ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా వాళ్ళు ఒక పాయింట్ మెన్షన్ చేశారు. ఏంటి? ఏలేశ్వరం గురించి అట్లాగే ఇచ్చంపల్లి గురించి వాళ్ళు ఒక పెద్ద అంటే దాని గురించి ఒక పారాగ్రాఫ్లే రాశారు. అంత పెద్ద పారాగ్రాఫ్లు రాసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎందుకో ఇచ్చంపల్లిని మర్చిపోవడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు 10 సంవత్సరాలుగా చేసుకున్నటువంటి దురదృష్టకరమైనటువంటి పాలన దశాబ్ద కాలం. ఎందుకంటే ఈరోజు బనకచెర్లకు పోటీగా మేము ఇచ్చంపల్లిని అడ్డం పెట్టినాం. ఈ ఇచ్చంపల్లిని ఆ రోజు కనుక మీరు అడ్డం పెట్టి ఉంటే ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకొకరు ఎవరు కూడా ఈ బనకచెర్ల గురించి మాట్లాడటోలే కాదు, వాళ్ళకు కూడా తెలుసు బనకచెర్ల అనేది అసాధ్యమైనటువంటి ప్రాజెక్ట్ అన్న విషయము ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కూడా తెలుసు. ఒకవేళ బనకచెర్ల ప్రాజెక్టు కనుక నిర్మించాలి అంటే దాదాపు 15 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేయాలి, ఎక్కడ? పోలవరంలో. కానీ అవి ఏవి అసాధ్యమని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే ఏదో ఒక రకంగా మనం ఇక్కడ లబ్ధి పొందాలి అని అంటే దానికి చనువిచ్చిన వాళ్ళం ఎవరము? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి స్వార్థ రాజకీయ ప్రయోజనాల నిమిత్తం వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఇంకొకసారి ఈ నీటి వాటాల గురించి ఇట్లాంటి చర్చ కానీ లేకపోతే పోరాటాలు కానీ చేయాల్సినటువంటి దుస్థితికి తీసుకురావడానికి వారే నాంది పలికిరు. కాబట్టి ఒక మాట చాలా స్పష్టంగా చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటనే ఈ వేదిక పైన మరొకసారి చెప్తున్నా, ఎట్టి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు తీరకుండా మా అవసరాలు తీరకుండా 60 ఏళ్ళు ఎండిపోయిన మా గొంతుల్ని మేము మళ్ళీ ఎండగొట్టడానికి తెలంగాణ రాష్ట్ర పార్టీగా మేము సిద్ధంగా లేము. కాబట్టి మా వాట తేలినాకనే
మాకు న్యాయపరంగా హక్కుగా రావాల్సినటువంటి నీటి వాటాలపైన ఆంధ్రప్రదేశ్ ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాతనే దీని గురించి మేము ఆలోచన చేస్తాం తప్ప అంతకు మించి మేము మాత్రం మా వాటాని మేము వదులుకోవడానికి రాష్ట్ర పార్టీగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉండదు, లేదు, ఉండబోదు. రైట్ అండి. అలాగే మరొక గెస్ట్ రెడీగా ఉన్నారు, కిషోర్